ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగితే పోటాపోటీగా తలపడిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ బోని కొట్టితే ఫీల్ సాల్ట్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీలతో చెలరేగగా రజిత్ పటేదర్ 34 పరుగులతో కెప్టెన్సీ ఇన్నింగ్ ఆడాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన కేకేఆర్ బ్యాటర్లు ఆర్సీబీని ఢీకొట్టలేకపోయారు. డికాక్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయాడు. సునీల్ నారాయణ్ 44, కెప్టెన్ అజింక్య రహానే 56, అంగ్రీజ్ రాఘవంశీ 30 పరుగులతో పర్వాలేదు అనిపించారు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఐపీఎల్ పునఃప్రారంభంలో ఈ రెండు జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ సీజన్ లో ఆర్సీబీ 11 మ్యాచ్ల్లో 8 గెలిచి 16 పాయింట్లతో టేబుల్లో 2వ స్థానంలో కొనసాగుతుంది. కేకేఆర్ 12 మ్యాచ్ల్లో 5 గెలిచి 6వ స్థానానికి పరిమితమైంది. ప్లే ఆఫ్ సిరీస్ లో ఆర్సీబీ ముందంజలో ఉంది. మరో మ్యాచ్ గెలిచి దర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్లు మరోసారి పోటీ పడనున్నాయి. గత 10 ఏళ్లలో ఆర్సీబీ చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ ని ఓడించలేదు. ఈ మైదానంలో ఆర్సీబీ చివరిసారిగా అంటే 2015లో కేకేఆర్ ని ఓడించింది. దాని తర్వాత ఈ 10 ఏళ్లలో ఆర్సీబీకి తమ సొంత మైదానంలో విజయం దక్కలేదు. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ కేకేఆర్ మధ్య మొత్తం 12 మ్యాచ్లు జరిగాయి. అందులో కేకేఆర్ 8 మ్యాచ్ల్లో గెలిచింది. ఆర్సీబీ కేవలం 4 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచింది. గత గణాంకాలను పరిశీలిస్తే చిన్నస్వామిలో కేకేఆర్ పైచేయి సాధించింది. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 35 మ్యాచ్లు జరిగితే 20 మ్యాచ్ల్లో కేకేఆర్ గెలిచింది. బెంగళూరు జట్టు 15 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక్కడ కూడా కేకేఆర్దే పైచేయి. ఇప్పుడు ఆర్సీబీ తన సొంత మైదానంలో గెలిచి 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందా లేదా అనేది చూడాలి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నారు. ఆర్సీబీలో విదేశీ ప్లేయర్లు భీకరంగా పోరాడుతున్నారు. రొమారియా షెపర్డ్, ఫీల్ సాల్ట్, జోష్ హేజల్వుడ్, కోహ్లీ, రజిత్ పటీదర్ లాంటి నమ్మకమైన ప్లేయర్లు ఉన్నారు. ఈ సీజన్ లో వారంతా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇలా మ్యాచ్ విన్నింగ్ స్క్వాడ్ తో బరిలోకి దిగుతుండటంతో ఈసారి కప్ మాదే అంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్ లో అంతకంటే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ ఈ సీజన్ వారికి మాత్రమే కలిసి రావట్లేదు. కెప్టెన్ రహానే ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న వెంకటేష్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. డికాక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. రింకు సింగ్, రసెల్ రాణించాల్సి ఉంది. కేకేఆర్ కు ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా తక్కువగా ఉండడంతో ఆర్సీబీతో జరగబోయే మ్యాచ్ లో ఓడినా పెద్దగా నష్టం ఉండకపోవచ్చని క్రికెట్ ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తప్పక గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.